కరీంనగర్ జిల్లా హుజురాబాద్లో ప్రతిపాదిత డంపింగ్ యార్డు నిర్మాణ స్థలాన్ని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పలు రాజకీయ అంశాలపై రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి అబద్ధాలు చెబుతున్నారని, ఆయనకు అబద్ధాల ఆస్కార్ అవార్డు ఇవ్వొచ్చని వ్యాఖ్యానించారు. బీహార్, మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓటమికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కారణమని ఆరోపించారు. తెలంగాణలో ప్రకటించిన 6 గ్యారంటీలు అమలు కావడం లేదని, నిరుద్యోగ భృతి, రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు చెల్లించడం లేదని అన్నారు. ప్రభుత్వం గ్యారంటీలు అమలు చేస్తున్నట్టు నిరూపిస్తే తాను రాజీనామా చేస్తానని, లేకపోతే ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని సవాల్ విసిరారు. అలాగే ఢిల్లీకి వెళ్లి ప్రత్యేక విమానంలో డబ్బులు పంపిస్తున్నారని ఆరోపించారు. కేరళ మీడియా తెలంగాణకు వచ్చి 6 గ్యారంటీల అమలు పరిస్థితిని పరిశీలించాలని సూచించారు. సెంట్రల్ యూనివర్సిటీలో జరిగిన ఘటనలను ప్రస్తావిస్తూ అలాంటి పరిస్థితులు ఇక్కడ రాకూడదని హెచ్చరించారు. హుజురాబాద్లో డంపింగ్ యార్డు నిర్మాణంపై స్పందిస్తూ బీజేపీకి అభ్యంతరం లేదని, అయితే ప్రజలకు దూరంగా ఉన్న ప్రాంతంలో నిర్మించాలని సూచించారు. స్థానికంగా పర్యావరణానికి హాని కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, అక్కడ ఉన్న పక్షులు, వన్యప్రాణులను రక్షించాలని అన్నారు. డంపింగ్ యార్డు అంశంపై ముఖ్యమంత్రి స్వయంగా వచ్చి స్థలాన్ని పరిశీలించాలని లేదా నివేదిక తెప్పించాలని డిమాండ్ చేశారు. హుజురాబాద్లో డంపింగ్ యార్డు నిర్మాణాన్ని అడ్డుకునేందుకు అవసరమైతే లాఠీ దెబ్బలు తిన్నా వెనుకబడుగు వేయబోనని స్పష్టం. నిరుద్యోగ భృతి ఇస్తున్నామంటే ఒప్పి రాజీనామా ఇస్తాను కూడా చేయి. విద్యార్థి భరోసా గారు ఇస్తున్నామని చెప్పి ఒప్పి నేను రాజీనామా ఇస్తాను, రాజీనామా అయ్యి. రైతులకు నువ్వు ఇస్తాన 15,000 రూపాయలు రైతు భరోసా ఇస్తున్నట్టు ప్రూవ్ అయ్యి. 12,000 ఎందుకు ఇచ్చినావు మరి 3,000? మరి అవి 5 ఎకరానికి ఎందుకు ఇస్తున్నావు? ఎకరానికి ఎందుకు ఇస్తున్నావు? 2 ఇష్టంలో తిరిగే కొట్టినావు. రైతు కుళ్ళకు 12,000 ఇస్తా అని చెప్పి ప్రూవ్ అయ్యి రాజీనామా చేస్తా. గిన్ని అబద్ధాలు ఆడి దీనికి ముఖ్యమంత్రి గారు సిద్ధమా? నేను రెడీ. నేను 6 గ్యారెంటీలు అమలు చేయాలని ప్రూవ్ చేస్తా. నేను ప్రూవ్ చేయాలంటే నేను రాజీనామా చేస్తా. నువ్వు ప్రూవ్ చేస్తావు నువ్వు లేవు రాజీనామా అయ్యి. నువ్వు ప్రూవ్ చేస్తే నేను రాజీనామా చేస్తా. ఇప్పుడు నేను ప్రూవ్ చేస్తే నువ్వు రాజీనామా అయ్యి. దీనికి సిద్ధమా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు? ఇది ఎవరి ముందు జరగాలి? కేరళం నుంచి మీడియా నువ్వు రప్పిస్తావా, నేను రప్పియాలా? కేరళం నుంచి మీడియాను నువ్వు రప్పిస్తావా, నేను రప్పియాలా? దానికి సిద్ధమా నువ్వు చెప్పు. ఢిల్లీ పోయి కేరళ పోయి మూటల పైపుడు కాదు, ఒక్కరు పోయి చక్కెర నింపొచ్చినావా? ఒక్కరు పోయి మూటల పైపు వచ్చినాడు పోయి. ఈడ పైసలు రైతులకు రైతు భరోసా వేయడానికి 5 ఎకరానికి పనిచేయదు, 1 ఎకరానికి ఇస్తావు. కానీ ఢిల్లీకి మూటలపై కేరళ పోయి, కేరళలో తమిళనాడు ఎలక్షన్లు ఖర్చు పెట్టడానికి మాత్రం తెలంగాణ నుంచి మూటలు తీసుకుని అప్పచెప్తారు స్పెషల్ ఫ్లైట్లో పోయి. ఇది మంచి పద్ధతి కాదు. నేను కేరళంలోని మీడియాకి అప్పీల్ చేస్తున్నా. గతంలో మహారాష్ట్ర, బీహార్ నుంచి మీడియా వచ్చి ఈడ విచారణ జరిపారు, మహిళలందరూ తిరగబడ్డారు. ఇప్పుడు అదే పరిస్థితి ఉన్నది. ఇలా కేరళం నుంచి మీడియా వచ్చి వాస్తవాలు తెలిపి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఒక బండారాన్ని కేరళంలో బయటపెట్టాల్సిందిగా అక్కడ మీడియా విజ్ఞప్తి చేస్తున్నా. నా సవాల్కు రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధమా చెప్పాల్సిందిగా నేను ముఖ్యమంత్రి గారు సవాల్ చేస్తున్నాను. ధన్యవాదాలు.